హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 4th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఏంటంటే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటి బేసిస్ పైన మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని అనుకుంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. అండ్ నా మనం సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ బేసిస్ పీడిఎఫ్స్ అనేది మీరు యాక్సెస్ పొందడానికి అవకాశం ఉంది. అండ్ దెన్ మనం ఈరోజు యాక్చువల్ కరెంట్ అఫైర్స్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం నేషనల్ న్యూస్లో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉంది ఆరోగ్య వనం గురించి. ఈ ఆరోగ్య వనం ఏంటి, అసలు ఎవరు దీన్ని ఇనాగరేట్ చేశారు, ఆబ్జెక్టివ్ ఏంటి, ఆరోగ్య వనం యొక్క ఫీచర్స్ ఏంటో కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ ఆరోగ్య వనంని ఇనాగరేట్ చేయడం జరిగింది. మరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఆరోగ్య వనంని ఇనాగరేట్ చేయడానికి అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎక్కువగా ఈ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అండ్ యాజ్ వెల్ as ఆయుర్వేద యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికే ఈ యొక్క పర్టిక్యులర్ ఆరోగ్య వనంని ఇనాగరేట్ చేయడం జరిగింది. దెన్ మరి ఫీచర్స్ ఏంటి ఆరోగ్య వనం అంటే, యాక్చువల్గా ఆరోగ్య వనం అనేది లైక్ దీన్ని సెటప్ చేసింది కూడా మనకి ల్యాండ్ వచ్చేసి స్ప్రెడ్ ఓవర్ 6.6 acres ల్యాండ్లో దీన్ని ఇనాగరేషన్ అంటే దీన్ని సెటప్ అనేది చేయడం జరిగింది. మరి ఇది ఏ పొజిషన్లో డిజైన్ చేశారు, ఎలాంటి షేప్ని కన్సిడర్ చేశారు, లైక్ ఎందుకంటే సపోజ్ చూసుకున్న ఏదైనా ఇండియాకి సంబంధించి మ్యాప్ బేస్డ్గా చేశారా ఈ యొక్క వనంని, అంటే ఆ పార్ట్ని ఏ విధంగా అసలు అంటే యాక్చువల్గా డిజైన్ చేసింది ఎలా ఏ విధంగా అంటే ఫస్ట్ ఒకసారి ఇక్కడ మీరు ఇమేజ్ని చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో యాక్చువల్గా ఇది షేప్ అనమాట. ఏ విధంగా ఉంది మనకి షేప్ అనేది, ఒక పర్సన్ సిట్టింగ్ పొజిషన్లో మెయిన్గా ఏంటంటే యోగా ముద్ర వేస్తూ కూర్చున్నట్టుంది కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క వనం డిజైన్ చేసింది కూడా మనకి పర్సన్ ఒక యోగా ముద్రలో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నట్లు ఆ యొక్క ఆరోగ్య వనంని షేప్ చేశారనమాట. రైట్, మరి ఆబ్జెక్టివ్ ఏంటి మనం డిస్కస్ చేసింది, ఆబ్జెక్టివ్ వచ్చేసి మెయిన్గా ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయుర్వేదాన్ని తెలియజేయడానికి. రైట్, అండ్ దెన్ ఈవెన్ మనకి ఏంటంటే ఆయుర్వేద ఇంపార్టెన్స్ అన్నాం కాబట్టి అందులో డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ లైక్ స్పీసెస్ చూసుకున్నా కూడా నియర్లీ అరౌండ్ 215 హర్బ్స్ అనేవి అండ్ ప్లాంట్స్ ఆల్సో యూజ్డ్ అనమాట. మేజర్గా ఈ యొక్క ఆయుర్వేదకి ఏవైతే యూజ్ చేస్తుంటారో ఆ డిఫరెంట్ నియర్లీ అరౌండ్ 215 హర్బ్స్ని అక్కడ యాక్చువల్గా ఆ యొక్క ఆరోగ్య వనంలో సెటప్ చేశారు. అండ్ దెన్ మరి ఇది పబ్లిక్ చూసే ఛాన్సెస్ ఉన్న లైక్ పబ్లిక్ వ్యూయింగ్కి ఓపెన్ పెట్టారా లేదా అంటే ఎస్, యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆరోగ్య వనంని పబ్లిక్ విజిట్ చేయొచ్చు అనమాట. అండ్ అదర్ ఫీచర్స్ అంటే సిట్టింగ్ పొజిషన్ 6.6 acres అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా అదర్ ఫీచర్స్ ఏంటి ఆరోగ్య వనంకి సంబంధించి అంటే అదర్ ఫీచర్స్కి వెళ్ళినట్లయితే వాటర్ ఫౌంటైన్స్ అవనివ్వండి, లోటస్ పాండ్, వాటర్ ఛానల్, యోగా ప్లాట్ఫామ్, సో ఇలా డిఫరెంట్ ఫీచర్స్తో ఈ యొక్క ఆరోగ్య వనంని రీసెంట్గా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఎక్కడ మరి మనకి ఇది రాష్ట్రపతి భవన్లో. గుర్తుపెట్టుకోండి నేమ్ ఏంటది, ఆరోగ్య వనం. ఆయుర్వేదకి సంబంధించిన హర్బ్స్ని ఈ యొక్క ఆరోగ్య వనంలో సెటప్ చేశారు. రైట్, అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇండియాలో ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఒక ఇనిషియేటివ్తో రావడము, అది కూడా చెన్నై తమిళనాడులో ఈ యొక్క పర్టిక్యులర్ మనకేంటంటే ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ అంబులెన్స్ అనమాట స్ట్రీట్ యానిమల్స్ కోసము.
మరి ఏ విధంగా స్ట్రీట్ యానిమల్స్కి హెల్ప్ అవ్వబోతుంది, అదర్ ఏ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకొచ్చాయంటే బ్లూ క్రాస్ ఇండియా యాక్చువల్గా ఇక్కడ 4PAS అనే ఒక ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. ఏంటది? దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అంబులెన్స్ ఫర్ ద స్ట్రీట్ యానిమల్స్. మరి స్ట్రీట్ యానిమల్స్కి ఏ విధంగా సర్చ్ చేయబోతున్నారు అంటే ఏవైతే వాళ్ళ యొక్క జర్నీలో అంటే లైక్ అంబులెన్స్లో వాళ్ళు వెటర్నరీన్స్ ఉంటారు కదా, సో వెటర్నరీ డాక్టర్స్ అంటుంటాం, వాళ్ళతో పాటు లైక్ ఎవ్రీ మెడిసిన్ కిట్ కూడా అంబులెన్స్లో ఉంటుంది. ఏంటంటే వాళ్ళు స్ట్రీట్ యానిమల్స్ ఏవైతే ఇంజురీ అయి ఉంటాయో, సిక్ అయి ఉంటాయో, సో అలాంటి స్ట్రీట్ యానిమల్స్, స్ట్రే డాగ్స్ని ట్రీట్ చేయబోతున్నారు. దాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి చెన్నై, తమిళనాడులో ఈ యొక్క ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ అంబులెన్స్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్ అనమాట. దెన్ మనకి స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే తమిళనాడుకి సంబంధించి C²G ఫార్ములా తెలిసిందే కదా, క్యాపిటల్, చీఫ్ మినిస్టర్, గవర్నర్. తమిళనాడు క్యాపిటల్ వచ్చేసి చెన్నై అండ్ చీఫ్ మినిస్టర్ MK స్టాలిన్, గవర్నర్ RN రవి. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అవార్డ్స్లో కవర్ చేయబోతున్నాము. ఈరోజు అవార్డ్స్లో ఉంది ఏంటి అంటే బోల్ట్జ్మన్ మెడల్ అనమాట. ఈ బోల్ట్జ్మన్ మెడల్ అనేది సిగ్నిఫికెంట్ అంటే ఈ నేమ్ ఎలా డిరైవ్ అయింది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, లైక్ నోబెల్ ప్రైజ్ ఇలా కొన్ని అంటుంటాం కదా. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బోల్ట్జ్మన్ మెడల్ అనేది లోడ్విన్ బోల్ట్జ్మన్ అనే ఒక పర్సన్, యాక్చువల్గా తన ఫిజిస్ట్ అనమాట, తన నేమ్ని కన్సిడర్ చేస్తూ ఈ నేమ్ అనేది మనకి ప్రిఫర్ చేశారు. ఏంటది? బోల్ట్జ్మన్ మెడల్ అనేది. ఫిజిస్ట్ అన్నాం కాబట్టి మీరు ఇక్కడ రిలేట్ చేసుకోవాలి. ఈ బోల్ట్జ్మన్ మెడల్ అనేది ఎవరి కాంట్రిబ్యూషన్ అయితే ఈ ఫిజిక్స్ సైడ్ ఉంటాయో అలాంటి కొంత పర్సన్స్ని సెలెక్ట్ చేస్తూ 3 సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఏంటది? బోల్ట్జ్మన్ మెడల్ అనమాట. మరి రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉన్న స్పెషాలిటీ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన ఫిజిక్స్ ప్రొఫెసర్ని సెలెక్ట్ చేశారు. తనే ప్రొఫెసర్ దీపక్ ధర్ అనమాట. సో దీపక్ ధర్ గారు ఫస్ట్ ఇండియన్ అనమాట ఈ బోల్ట్జ్మన్ మెడల్ని విన్ అవ్వడం. అండ్ ఏంటంటే తన కాంట్రిబ్యూషన్స్కి వెళ్ళినా కూడా తను ఈ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫిజిక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి దీపక్ ధర్ గారిని సెలెక్ట్ చేశారు బోల్ట్జ్మన్ మెడల్కి. రీసెంట్గా అనౌన్స్మెంట్స్ జరిగాయి, కానీ ఈ యొక్క అవార్డ్స్ ప్రెజెంటేషన్ అనేది మనకి ఆగస్ట్ మంత్లో ఉంటుంది. ఎప్పుడు అంటే అది ఫిజ్ స్టార్ట్ 28 కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఈ కాన్ఫరెన్స్లో టోక్యోలో జరగబోతున్నాయి. ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ అనేది టోక్యోలో జరగబోయే ఈ యొక్క పర్టికులర్ కాన్ఫరెన్స్ ఎప్పుడది మరి మనకి ఆగస్ట్ 2022లో జరగబోతున్నాయి. సో అప్పుడు ఈ యొక్క ప్రెజెంటేషన్ అనేది చేస్తారు, అంటే అవార్డ్స్ ప్రెజెంటేషన్ సెరమనీ అనేది, రైట్. సో మనకి ప్రొఫెసర్ దీపక్ ధర్ గారితో పాటు ఎవరైనా అదర్ కూడా ఈ యొక్క అవార్డ్ని ఈ యొక్క మెడల్ని షేర్ చేసుకున్నారా? బోల్ట్జ్మన్ మెడల్ని. ఎస్, ఆ పర్సన్ ఎవరు అంటే మనకి జాన్ జే హోఫెల్డ్ గారు. ఇస్ ఇట్ క్లియర్? సో తనతో పాటు అంటే ఇక్కడ దీపక్ ధర్తో పాటు జాన్ జే హోఫెల్డ్ గారు కూడా ఈ యొక్క మెడల్ని షేర్ చేసుకోవడం జరిగింది. మరి ప్రొఫెసర్ దీపక్ ధర్ గారు అన్నాం. సో ప్రజెంట్గా తను వర్క్ చేస్తుంది కూడా ఎమెరిట్స్ ఫ్యాకల్టీ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, పూణేలో తను వర్క్ చేస్తున్నారు. ఈవెన్ ఒకసారి మీరు ఇమేజ్ చూసినా కూడా మనకి చూసుకోవచ్చు, ఫస్ట్ ఇండియన్ సెలెక్టెడ్ ఫర్ బోల్ట్జ్మన్ మెడల్ దీపక్ ధర్ గారు, ఫిజిస్ట్ ప్రొఫెసర్. ఇస్ ఇట్ క్లియర్? ఇది మనకి యాక్చువల్గా బోల్ట్జ్మన్ మెడల్ అనే ఒక డిజైన్ అనమాట. సో మనకి ఇమేజ్ కూడా ఎవరిది ఉంది? ఫిజిస్ట్ వచ్చేసి లుడ్విగ్ బోల్ట్జ్మన్ గారు, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ స్పోర్ట్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకోసం అంటే యాక్చువల్గా ఇవి ప్రీవియస్గా 2021లోనే జరగాల్సిన గేమ్స్ అనమాట, కానీ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వీటిని 2022కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే 2020 రిప్రజెంట్ చేసేది 31st ఎడిషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, 31st ఎడిషన్. అండ్ దెన్ ఇంకా ఏంటంటే యాక్చువల్గా ఎడిషన్ పైన క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం రైస్ అవుతుంటాయి. ఒకవేళ ఎడిషన్ కాకుండా మిమ్మల్ని అడిగేవి ఏంటి అంటే హోస్ట్ ప్లేసెస్ గురించి. మ్యాక్సిమం స్పోర్ట్స్ కాన్సెప్ట్స్ నుండి మిమ్మల్ని రైజ్ అయ్యే క్వశ్చన్స్ కూడా హోస్ట్ ప్లేసెస్కి సంబంధించి. కరెంట్ అఫైర్లో ఉంది కూడా అదే అనమాట. 2020లో జరగబోయే సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గేమ్స్ని వియత్నాం కంట్రీ హోస్ట్ చేయబోతుంది. ఏ కంట్రీ అది? వియత్నాం. అండ్ దెన్ మరి ఎప్పుడు షెడ్యూల్ చేశారు వియత్నాంలో అంటే 2022లో మే మంత్లో 12th నుండి 23rd వరకు ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు.
యాక్చువల్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి బై ఎన్యువల్ గేమ్స్ అనమాట. అంటే 2 సంవత్సరాలకు ఒక్కసారి కండక్ట్ చేసే స్పోర్ట్స్ని బై ఎన్యువల్ స్పోర్ట్స్ అంటుంటారు, లేదా బై ఎన్యువల్ ఈవెంట్స్ అంటారు. అర్థమైంది కదా. అండ్ దెన్ యాక్చువల్గా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ అనమాట. అండ్ దెన్ ఇన్ డీటెయిల్గా వెళ్ళాలి అనుకుంటే మోటో కూడా చూసుకోండి. 31st ఎడిషన్ ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ మోటో వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా గేమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. దానికి జస్ట్ మీరు యాడ్ చేయాల్సింది స్ట్రాంగర్ అనే ఒక వర్డ్ మాత్రమే. సో మోటో ఏంటి? ఫర్ ఎ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇస్ ఇట్ క్లియర్? సో గేమ్స్ అనే వర్డ్ని డిలీట్ చేసేయండి. సౌత్ ఈస్ట్ ఏషియా, దట్ ఈస్ అంటే ఇంకా యాడ్ చేయాల్సిన వర్డ్ ఏంటి? స్ట్రాంగర్. ఫర్ ఎ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఎందుకు ఇలా చెప్తున్నాను మీకు అంటే మీకు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారంటే లైక్ ఫర్ ఎ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అంటారు, ఫర్ ఎ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్ దట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు. అప్పుడు మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. సో క్లియర్గా ఇక్కడ ట్రిక్స్తో గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగర్ అనే ఒక వర్డ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి యాడ్ చేస్తే అది మనకి మోటో అయిపోతుంది. అండ్ ఈ గేమ్స్ అనే వర్డ్ తీసేయాలి. ఫర్ ఎ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియా అనేది 2022లో జరగబోయే 31st ఎడిషన్కి మోటో అనమాట. అండ్ ఈవెన్ మరి యాక్చువల్గా ఈ యొక్క గేమ్స్ అనేవి ఎన్ని స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాయి అంటే 40 స్పోర్ట్స్, 526 ఈవెంట్స్ అట్రాక్టింగ్ అరౌండ్ 10,000 పార్టిసిపెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఎక్కడ మనకు అది వియత్నాంలో ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. అండ్ దెన్ ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ యాక్చువల్గా మన కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే 1st మార్చ్ రోజున వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సివిల్ డిఫెన్స్ అనేది ఏంటి? యాక్చువల్గా సివిల్ డిఫెన్స్ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ చెప్పుకోవచ్చు మనం. బికాస్ వీళ్ళు ఎక్కువగా వర్క్ చేసేది ఎమర్జెన్సీస్ మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ డిజాస్టర్స్కి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ టైమ్స్లో రెస్పాన్స్ ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి సివిల్ డిఫెన్స్ అనమాట. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ సివిల్ డిఫెన్స్ డే సెలబ్రేట్ చేయడానికి ఈ పర్సనల్స్ కానివ్వండి లైక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని హానర్ చేయడానికి. బికాస్ మెనీ ఆఫ్ దెమ్ హ్యాస్ ఈవెన్ సాక్రిఫైస్ దర్ లైఫ్స్ అనమాట. సో దాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ అదర్ ఆబ్జెక్టివ్ వెళ్ళినట్టయితే ఈ యొక్క సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కోసం పర్టికులర్గా ఎలాంటి ఏరియాస్లో అంటే అబౌట్ ద సివిల్ డిఫెన్స్, సివిల్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అనమాట. ఫర్ ద బెటర్ ప్రిపేర్ ద సివిలియన్ పాపులేషన్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఈవెన్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డిజాస్టర్. సో ఇది మనకి ఆబ్జెక్టివ్. అండ్ మనకి ఫస్ట్ యాక్చువల్ చూసుకోవాల్సింది ఏంటి? డేట్ వచ్చేసి 1st మార్చ్ 2022 డేట్. మనకి ఆబ్జెక్టివ్ కూడా డిస్కస్ చేసాం టు హానర్ దెమ్. దెన్ థీమ్ ఏంటి 2022కి అంటే మనకి విచ్ ఇస్ ఫర్ వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేకి సివిల్ డిఫెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిస్ప్లేస్డ్ పాపులేషన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిజాస్టర్స్. ఈవెన్ పాండమిక్ అనే ఒక వర్డ్ కూడా యాడ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి. అండ్ ఆల్సో ద క్రైసిస్, రోల్ ఆఫ్ వాలంటీర్స్ అండ్ ఫైట్ అగెన్స్ట్ పాండమిక్స్. వాలంటీర్స్ అనే కాన్సెప్ట్ చూసారు కదా, ఈ సివిల్ డిఫెన్స్ అనేది కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ అని కూడా అనొచ్చు, రైట్? సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2022. అండ్ దెన్ అసలు 1st మార్చ్ రోజున ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, సిగ్నిఫికెన్స్ ఏంటి? మనకి సిగ్నిఫికెన్స్ తెలియాలి అంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. మరి ఇక్కడ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే యాక్చువల్గా ఈ యొక్క పర్టికులర్ వరల్డ్ సివిల్ డిఫెన్స్ ఏదైతే ఉందో సో దీనికి ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ సివిల్ ఆర్గనైజేషన్ అనేది ఉంది, ICDO అనేది. ఈ ICDO అనేది యాక్చువల్గా ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అనేది 1st మార్చ్ రోజున ఫోర్స్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇది అడాప్ట్ చేసింది 1966 17th అక్టోబర్ రోజున, కానీ ఫోర్స్లోకి వచ్చింది 1st మార్చ్ 1972లో అనమాట. అందుకోసమే స్పెసిఫిక్గా 1st మార్చ్ రోజునే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేగా కన్సిడర్ చేశారు. కానీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే మనకి యాక్చువల్గా 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు సెలబ్రేట్ చేశారు అంటే ఇందాక చెప్పాం కదా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటైందని, ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్. ఆ ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషనే మనకి యాక్చువల్గా 2002లో ఈ యొక్క వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎప్పుడైతే ఆర్గనైజేషన్ సెటప్ చేశారో ఆ రోజుని కన్సిడర్ చేస్తూ ఇంకా ఎవ్రీ ఇయర్ ఇది సెలబ్రేట్ చేయాలి సివిల్ డిఫెన్స్ డే అనేది, రైట్? సో డిక్లరేషన్ అనేది 2012లో చేశారు.
కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 1966 ఇంకా 1972 అనేది ఏంటంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ ఆర్గనైజేషన్ సెటప్ చేశారు, కానీ డే అనేది సెలబ్రేట్ చేస్తే 2012 నుండి. సో క్లియర్ కట్గా తెలుసుకోండి క్లాసెస్లోనే, మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది మీ మైండ్స్లో రైజ్ అవ్వకూడదు, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే వరల్డ్ హియరింగ్ డే, రైట్. సో ఈ వరల్డ్ హియరింగ్ డే అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనేది ఆర్గనైజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఏ రోజున అంటే 3rd మార్చ్న అనమాట. అండ్ దెన్ మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రైజ్ ద అవేర్నెస్ ఆన్ హౌ టు ప్రివెంట్ డెఫ్నెస్ అండ్ హియరింగ్ లాస్. అండ్ ఈవెన్ ప్రమోట్ చేసేది కూడా ప్రమోట్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ అక్రాస్ ద వరల్డ్. మరి 2022లో ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్ లిజనింగ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ మెయింటైనింగ్ గుడ్ హియరింగ్ అక్రాస్ ద లైఫ్ కోర్స్. సో మనకి డెఫ్నెస్ని కూడా ప్రివెంట్ చేయడానికి కంప్లీట్గా ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే వరల్డ్ హియరింగ్ డే అనేది 3rd మార్చ్న సెలబ్రేట్ చేస్తారు. మరి థీమ్ ఏంటి అంటే యాక్చువల్గా 2022 ఫోకస్ చేస్తున్న థీమ్ చెప్తున్నాను వినండి. టు హియర్ ఫర్ లైఫ్ లిజన్ విత్ కేర్. ఏంటది? టు హియర్ ఫర్ లైఫ్ లిజన్ విత్ కేర్. మరి ఈ థీమ్ని ఎందుకు ఫోకస్ చేశారు అంటే విచ్ ఈస్ ఆన్ ద ఇంపార్టెన్స్ అండ్ మీన్స్ ఆఫ్ హియరింగ్ లాస్ ప్రివెన్షన్ త్రూ ద సేఫ్ లిజనింగ్. అండ్ దెన్ ఫస్ట్ చెప్పని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వరల్డ్ హియరింగ్ డే అనేది హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే యాక్చువల్గా 2007లో ఫస్ట్ యాక్చువల్గా WHO అనేది March 3rd జస్ట్ ఒకసారి సెలబ్రేట్ చేశారు. కానీ ఇంకొక డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎవ్రీ ఇయర్ ఇది వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేయాలి వరల్డ్ హియరింగ్ డే అనేది. అంటే డెసిషన్ తీసుకుంది మాత్రము 2016 నుంచి ఇంకా డిక్లరేషన్ అనేది జరిగిందనమాట, ఎవ్రీ ఇయర్ చేయాలి. కానీ ఫస్ట్ టైం యాక్చువల్గా 2007లో చేశారనమాట. ఎవరు అది? ఏ ఆర్గనైజేషన్? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 2007లో సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఇంకా వరల్డ్ వైడ్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి ఒక డెక్లరేషన్తో డెసిషన్ తీసుకుంది మాత్రము 2016లో అనమాట. అండ్ ఈవెన్ WHO అన్నాం అంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఇన్ డీటెయిల్గా వెళ్ళాలి అనుకున్నా కూడా క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఫంక్షన్స్ ఆఫ్ WHO అని కొట్టండి. సో దట్ మీకు ఏంటంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మీకు ఏంటంటే క్లియర్ ఓవర్వ్యూ అనేది తెలుస్తుంది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి మనకి యాక్చువల్గా స్టాటిక్ పార్ట్, దట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. ఇఫ్ పాసిబుల్ లైక్ డైరెక్టర్ జనరల్ గురించి తెలుసుకోండి, లేదు అనుకుంటే హెడ్ క్వార్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ మాత్రం ఇంపార్టెంట్ ఏరియాస్. మనకి ఇక్కడ యాక్చువల్ చూసుకున్నా కూడా జెనీవా స్విట్జర్లాండ్ వచ్చేసి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1948, డైరెక్టర్ జనరల్ వచ్చేసి డాక్టర్ టెడ్రోస్ గారు. అండ్ దెన్ ఇప్పటి వరకు మనం ఏవైతే డిస్కస్ చేసామో సో ఎవ్రీ వన్ గెట్ రెడీ. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇండియాస్ ఫస్ట్ అంబులెన్స్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్ అనేది రీసెంట్గా ఏ ఒక సిటీలో లాంచ్ చేయడం జరిగింది? చండీగఢ్, చెన్నై, బెంగళూరు ఆర్ జైపూర్. మరి ఎందుకోసం ఈ స్ట్రీట్ యానిమల్స్ కోసం లాంచ్ చేశారు? మనకి ఆబ్జెక్టివ్ ఏంటి? వాటిని ఒక బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఎలాంటి స్ట్రీట్ యానిమల్స్కి ఏవైతే ఇంజ్యూర్డ్ ఉన్నాయో, సిక్ యానిమల్స్ ఉన్నాయో, సో వాటికి వీళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ అనేది దట్ ఈస్ మేజర్గా ఏంటంటే ఆన్ వీల్స్, ట్రీట్మెంట్ ఆన్ వీల్స్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క ఫస్ట్ అంబులెన్స్ని లాంచ్ చేశారు. మరి ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆర్గనైజేషన్స్ కూడా చూసుకోండి. 4PA ఇంకా బ్లూ క్రాస్ ఇండియాతో కొలాబరేట్ అయిన తర్వాత ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది, రైట్. సో ఒకసారి ఏదైతే మనకి ఆప్షన్ ఉందో సో ఒకసారి ఆప్షన్స్ని క్లియర్గా నాకు ఆన్సర్ని మెన్షన్ చేయండి చదివిన తర్వాత, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్గా చదివి మీకు ఎక్కడి వరకు అయితే అర్థమైందో దాని తర్వాత ఆప్షన్స్కి వెళ్ళి ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకున్నప్పుడు ట్వైస్ అండ్ థ్రైస్ క్వశ్చన్ చదవండి, నో ఇష్యూస్. కానీ మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ని మెన్షన్ చేయండి. అండ్ దెన్ రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ గారు మనకి ఈ ఆయుర్వేదిక్ ప్లాన్స్కి సంబంధించి ఒక ఎస్టేట్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ ఎస్టేట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. దానికన్నా ముందు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి పాయింట్స్ని కూడా. ఎప్పటికైనా ఒక క్వశ్చన్ చూస్తున్నాము అంటే మీకు అందులో కాన్సెప్ట్ గుర్తు రావాలి, క్వశ్చన్ కాదు. అంటే ఇది మేజర్గా మీకు రివిజన్ టైం కాబట్టి మీరు ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ చూస్తున్నారంటే ఆ కాన్సెప్ట్ గుర్తొస్తే అందులో కీ ఫోకస్డ్ ఏరియాస్ ఏమి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసిన ఎస్టేట్ ఏంటి యాక్చువల్గా ఒక పర్సన్ సిట్టింగ్ పొజిషన్లో యోగా ముద్రతో యాక్చువల్గా పర్సన్ అనేది ఆ యొక్క దాన్ని డిజైన్ చేశారు, రైట్. ఇది ఇంపార్టెంట్ పాయింటే. అండ్ ఇంకా అదర్ ఫీచర్స్ ఏవైనా ఉన్నాయి లైక్ వాటర్ ఫౌంటైన్స్ కానీ లైక్ లోటస్ పాండ్స్ కానీ ఈ విధంగా. దెన్ ఇంకా ఇండియన్గా వెళ్ళినట్లయితే ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయుర్వేద గురించి తెలియజేయడానికి కొన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హెర్బ్స్ని ఇందులో సెటప్ చేశారు. సో ఆ ఎస్టేట్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. యోగా అనేది యాక్చువల్గా ఇందులో మీకు
ఉంటుంది. సో చూసుకోండి. అలా అని చెప్పి మీరు ఆప్షన్ సికి వెళ్ళినట్లయితే బ్లండర్ మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఆన్సర్ అనేది ఆప్షన్ సి లేదా ఆప్షన్ డిలో ఉండింది. మీరు ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి. జీవన్ వనం అండ్ సురక్ష వనం అనేది. యోగ వనం మేబీ మరి చెప్పలేను. మీరు క్లియర్ కట్ లైక్ క్లారిఫికేషన్తో క్లాస్ వింటే మాత్రము మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. నాకు కూడా తెలియదు ఆన్సర్ యాక్చువల్గా. యోగ వనమా ఆరోగ్య వనమా అనేది మీరే మెన్షన్ చేయాలి. బికాస్ ఇది వరకు కూడా డిస్కస్ చేసాము. జస్ట్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసిన క్వశ్చన్సే కాబట్టి మీకు ఒక వర్క్ లాగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ నాకు మెన్షన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఈ బోల్స్మెన్ మెడల్ అనేది మనకి కరెంట్ అఫైర్లో ఉంది, రైట్? సో మరి ఈ బోల్స్మెన్ మెడల్ కరెంట్ అఫైర్లో ఒక సిగ్నిఫికెన్స్తో ఉండడం జరిగింది. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ ఇండియన్ విన్ అవ్వడం జరుగుతుంది. ఈ బోల్స్మెన్ అవార్డ్స్ కూడా వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఇస్తుంటారు. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ మెడల్స్ అనేవి ప్రజెంట్ చేస్తుంటారు, రైట్? అండ్ ఏంటంటే జస్ట్ ఒక అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. కానీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ యాక్చువల్గా మనకేంటంటే ఈ యొక్క మెడల్స్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఏ మంత్ యాక్చువల్గా అది? దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ మెడల్స్ ప్రజెంటేషన్ అనేది టోక్యోలో ఫిజ్ స్టాట్ 28 కాన్ఫరెన్స్ జరగబోతుందో టోక్యోలో. సో ఆ యొక్క పర్టిక్యులర్ కాన్ఫరెన్స్లో ఈ మెడల్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఇలా మీరు ఏంటంటే ఎప్పుడు కానీ క్వశ్చన్ చూస్తున్నాము అంటే జస్ట్ ఒకసారి రన్నింగ్ నోట్స్ లాగా కూడా మీరు ఒక సైడ్కి ఇలా మీకు గుర్తున్న పాయింట్స్ని రాసుకుంటూ ఉండండి. సో అప్పుడు ఏంటంటే మీకు రివిజన్ టైం కాబట్టి ఒకవేళ క్వశ్చన్స్ ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఈ బోల్స్మెన్ మెడల్ అనేది ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఇస్తూ క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మీకు మళ్ళీ అర్థం అవ్వదు, రైట్? అంటే గుర్తురాదు మీకు కరెక్ట్ టైంకి. అప్పుడు మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ని క్లియర్గా మెన్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క బోల్స్మెన్ మెడల్స్ అనేది ఇస్తుంటారు. అది కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఈ ఫిజిక్స్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఇస్తుంటారు. అండ్ ఈవెన్ దెన్ ప్రస్తుతం ఏంటంటే స్టాటిస్టికల్ ఫిజిక్స్ అన్నాం కదా, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్ అనేది ఫస్ట్ ఇండియన్తో పాటు యాక్చువల్గా కొన్నిసార్లు కొన్ని మెడల్స్ కానీ అవార్డ్స్ కానీ లైక్ కొందరు షేర్ చేసుకుంటారు. ఈవెన్ 2020లో ప్రజెంట్ చేయబోయే ఈ బోల్స్మెన్ మెడల్ని కూడా అలాంగ్ విత్ ఫస్ట్ ఇండియన్ ఫిజిక్స్తో పాటు అదర్ పర్సన్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది, జాన్ జే హోల్ఫెల్డ్ గారు. సో ఒకసారి మీరు ఏంటంటే ఇలా అదర్ పర్సన్ నేమ్ కూడా చూసుకోండి. కొన్నిసార్లు మేబీ క్వశ్చన్ అనేది ఇండియన్ సంబంధించిన పర్సన్ నేమ్ ఇస్తారు, కానీ ఈ అవార్డ్ ఈ పర్సన్తో పాటు అదర్ పర్సన్ ఎవరు షేర్ చేసుకున్నారు, కరెక్ట్ ఆన్సర్ని మెన్షన్ చేయండి అని. అప్పుడు మీకు ఆ పర్సన్ నేమ్ కూడా ఐడియా ఉండాలి. కానీ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది మాత్రం మనకి ఇండియన్ పర్సన్ ఫస్ట్ టైం గెలుచుకున్నారు కాబట్టి తన నేమ్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే అశోక్ సీన్, పైరా సింగ్ గిల్ ఆర్ దీపక్ ధర్, రాజీవ్ బలేరే గారు. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే అనేది యాన్యువల్గా ఏ రోజున యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తుంటారు? ఎందుకోసం ఆబ్జెక్టివ్ వాళ్ళ యొక్క హానర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సివిల్ డిఫెన్స్, రైట్? అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ కాల్ ద డేట్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 4th March, 3rd March, 2nd March ఆర్ 1st March. అండ్ దెన్ మనకేంటంటే స్పోర్ట్స్ కాన్సెప్ట్ నుండి గుర్తుపెట్టుకోండి, ఐదర్ మిమ్మల్ని ఎడిషన్స్ పైన ఫోకస్ చేస్తుంటారు బట్ లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకవేళ ఎడిషన్ గురించి క్వశ్చన్ రైజ్ అవ్వలేదు అంటే మేబీ మిమ్మల్ని ఇక్కడ మనకేంటి రైజ్ అయింది క్వశ్చన్ కూడా హోస్ట్ ప్లేస్ గురించి, రైట్? మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ మీకు హోస్ట్ ప్లేస్ అనేది మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు స్పోర్ట్స్ నుండి. సో ఈ యొక్క ప్రస్తుతం అనౌన్స్మెంట్ ఏంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో 31st ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇవి ప్రీవియస్గానే యాక్చువల్గా ప్లేస్ చేసుకోవాలి, కానీ పాండమిక్ వల్ల 2022లో జరుగుతున్నాయి. అది కూడా మనకి మే మంత్లో స్కెడ్యూల్ చేశారు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి చూసుకోండి. మోటో ఏంటది? మోటో కన్సిడర్ చేయండి. మేబీ క్వశ్చన్స్ మీకు మోటో గురించి కూడా అడుగుతుంటారు, థీమ్ కానీ మోటో కానివ్వండి. సో ఏంటి ఆ థీమ్? జస్ట్ ఒక వర్డ్ మాత్రం యాడ్ చేసుకోమని చెప్పాను, దట్ ఈస్ ఫర్ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియా. అండ్ దెన్ అదర్ సిగ్నిఫికెన్స్ ఏంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అంటే? సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లోనే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్ ఈవెంట్ అనమాట. అండ్ దెన్ మెయిన్ కాన్సెప్ట్ ఇందాక డిస్కస్ చేసినట్లు ఈ యొక్క అవార్డ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు అంటే వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్ అన్నాం కదా. సేమ్ వేలో సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి? ఇది
2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటాయి. బై ఎన్యువల్ అంటారు దాన్ని. కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బై యాన్యువల్ అంటే యాక్చువల్గా ఒక సంవత్సరంలో 2 సార్లు జరుగుతాయి. బై ఎన్యువల్ అన్నప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి మాత్రమే జరుగుతాయి. బేసిక్లీ సపోజ్ ఇప్పుడు 2020లో జరుగుతున్నాయి అంటే మళ్ళీ 2024లో ప్లేస్ చేసుకుంటాయి. దాన్ని బై ఎన్యువల్, జస్ట్ ఒక సిమిలర్ లెటర్స్తో మీకు హోల్ మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. బై యాన్యువల్ అంటే 2022లోనే 2 టైమ్స్ జరగడం అనమాట. అర్థమైంది కదా మీకు ఈ ఎగ్జాంపుల్తో? అదనమాట. యాక్చువల్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ అనేవి బై ఎన్యువల్ గేమ్స్ అనమాట. రీసెంట్గా అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఒక కంట్రీని సెలెక్ట్ చేశారు, ఆ కంట్రీ హోస్ట్ చేయబోతుంది. మరి ఆ కంట్రీ నేమ్ అనే క్వశ్చన్ అనమాట మనకి ఇక్కడ. ఒకసారి ఆప్షన్స్కి వెళ్తే మేబీ మీకు ఆన్సర్ గుర్తొస్తుంది. కంబోడియా, థాయిలాండ్, వియత్నాం ఆర్ మలేషియా. రైట్, సో డిస్కస్ చేసాం కదా. చూసుకోండి ఇక్కడ మోటో, హోస్ట్ ప్లేస్, ఎడిషన్, అది ఏ టైప్ ఆఫ్ ఈవెంట్, బై ఎన్యువల్ టైప్ ఆఫ్ ఈవెంట్. ఇదే మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ విత్ ద కాన్సెప్ట్? సో ఐ హోప్ దట్ మీకు ఈ ఒక కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు కాన్సెప్ట్స్ క్లియర్గా వింటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరే ఆన్సర్ చేసే కేపబిలిటీ మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా మీరు డైలీ ఒక క్వశ్చన్ చూస్తున్నాము అంటే ఆ క్వశ్చన్తో పాటు అందులో కాన్సెప్ట్ని ఫోకస్ చేయండి. అందులో కీ ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి, మేబీ ఈ యొక్క క్వశ్చనే కాకుండా కాన్సెప్ట్ నుండి కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని అడుగుతుంటారు. సపోజ్ ఇందాక చూసినట్టు మనకి ఏంటంటే ఈ యొక్క రీసెంట్గా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఒక పర్టిక్యులర్ ఎస్టేట్ని ఓపెన్ చేశారు. కానీ ఆ ఎస్టేట్ యొక్క నేమ్ అడిగారు. అక్కడ మనకి ఆబ్జెక్టివ్ అనేది వాళ్ళే ఇచ్చారు. ఏంటది? ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి తెలియజేయడం కోసం పర్టికులర్ ఎస్టేట్ని చేశారు. కానీ డైరెక్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? ఎస్టేట్ నేమ్ ఇస్తారు, జస్ట్ ఆబ్జెక్టివ్ అడుగుతుంటారు. అలా కాకుండా ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఇచ్చి రివర్స్గా అడిగారు అనమాట, ఎస్టేట్ నేమ్ అడిగారు. కొన్నిసార్లు ఏంటి మనకి ఆ ఎస్టేట్కి సంబంధించిన ఫీచర్స్ పైన. సో ఇలా మీకు ఒక ఓవర్వ్యూ అనేది రావాలి. క్వశ్చన్ చూస్తున్నారు అంటే అందులో ఇంకా అదర్ డిఫరెంట్ ఏరియాస్ ఏంటి, మేబీ ఈ కాన్సెప్ట్ నుండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లైక్ మనం ఏంటంటే ప్రిపరేషన్ అనేది లైక్ యూ షుడ్ బీ గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రెంగ్థెన్, right? So with this we have done with our session. Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.